ఎక్స్పెక్ట్ చేయలేదు. హాలీవుడ్ రేంజ్కి రీచ్ అయిందని చెప్తారన్నా? రీచ్ అయిందన్న, చాలా బాగుంది. హాలీవుడ్ చెప్తున్నాను కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హాలీవుడ్ రేంజ్లో అయితే ఈజీగా ఉంది. ఎక్కడ కూడా అంటే ఎలా అంటే ఇంతవరకు ఉంటుందా అని చెప్పి అనుకోలేదు. అవెంజర్స్ వాటితో పోల్చుకుంటే చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. నేను చెప్పడానికి కూడా రావట్లేదు, నాకు మాటలు రావట్లేదు. ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో ఉందన్న, తర్వాత సెకండ్ హాఫ్ అయితే సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ. మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఉంది అసలు. ఇంకా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే ప్రభాస్ అన్న ఎంట్రీ, బుజ్జి ఆల్సో ఎంట్రీ, వాయిస్ గానే మంచి ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ ఫైట్స్, క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేము, మళ్ళీ పార్ట్ 2 వస్తుంది కూడా ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. పార్ట్ 2 పెట్టేసారు, కంటిన్యూస్ అని పెట్టేసారు. సినిమాటిక్ యూనివర్స్ అని పెట్టారు. అంటే ఇంకెప్పుడు ఇంకా ఏముంది అని చూసే కొద్దీ సడన్ గా అయిపోయింది సినిమా, సినిమాటిక్ యూనివర్స్ అని ఇచ్చేసరికి ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది, లాస్ట్ లో మాత్రం ఎండింగ్ వేరే లెవెల్ ఉంటుంది. అందరు బాగా చేశారు. మూవీ మాత్రం స్టార్టింగ్ లో కదా అంటే క్యారెక్టర్ మొత్తం ఇన్వాల్వ్మెంట్ చేయడానికి కొద్దిగా అంటే ఇంట్రడక్షన్ చేయడానికి కొద్దిగా మెల్లిగా స్టార్ట్ అవుతుంది. పార్ట్ 2 నుంచి మొత్తం మూవీ మొత్తం స్టార్ట్ అయిపోతుంది. రౌడీస్ కోసం విజయ్ దేవరకొండ, అర్జున్ అందరికి ఈజీగా అర్థమైపోద్ది అన్న. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి క్యారెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి కాబట్టి వాళ్ళని ఇంట్రడక్షన్ చేస్తారు కాబట్టి కొద్దిగా అర్థం కాదు ఫస్ట్ స్టార్టింగ్ లో. తర్వాత మొత్తం అసలు పీక్స్ ఉంటుంది. అలా విజయ్ దేవరకొండ కూడా ఎంట్రీ ఉంటుంది. మన ఆర్జీవి వస్తాడు, చింటూ బాయ్ మోడల్ బోల్తే ఆర్జీవి. చెప్పాలంటే సినిమా అంటే పాత్రని అందరు క్యారెక్టర్ రివీల్ చేయడానికి టైం తీసుకున్నాడు. కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం సూపర్గా ఉందన్న. అసలు విజువల్ ట్రీట్ అసలు తెలుగు సినిమాలో ఇలాంటి సినిమా రాదు. ఇంకా కాకపోతే 3Dలో చూస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశం. సెకండ్ పార్ట్ కూడా ఉంది. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం సోసోగా నడిచింది, సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అద్దరిపోయింది. అది లాస్ట్ బుజ్జి ప్రభాస్ అన్న యాక్టింగ్ అంతా ఎలా ఉందన్న? ప్రభాస్ అంటే ఓన్లీ యాక్షన్ సినిమా, ఈ పార్ట్ అంతా యాక్షనే, కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. సెకండ్ పార్ట్ ఉందంటే ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉంది కాబట్టి అప్పుడు చూడాలి మనం. ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం హైలైట్ సినిమాకి. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ అన్న బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చా ఈ మూవీ? ఇది డెఫినెట్గా కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది చూసే వాళ్ళకి. ఒక హాఫ్ అన్ అవర్ అర్థం గంట అర్థం కాదు చాలా మంది. సినిమా నిదానంగా తీసుకెళ్తారు అన్నమాట, పర్లేదు, బాగా చేయొచ్చు. మరి సలార్ని కూడా వెయిట్ చేస్తుంది అంటావు? చాలా బాగుందన్న సినిమా, మాత్రం బాగా నచ్చింది. అయితే బాగా నచ్చింది. 1600 crores worth. బుజ్జి బాగుందన్న. చెప్పాలి ఆడియన్స్ బాగాలేదు అంటున్నారు. మీరు సినిమా మాత్రం పీక్స్ అంతే, బాగుపడి మీరు క్యాస్ట్ అన్బిలీవబుల్ క్యాస్ట్, మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత క్యాస్ట్ ఉన్నారు లోపల. డైరెక్టర్ మహాభారతం గురించి వరల్డ్ మొత్తం తెలుస్తుంది ఇప్పుడు. మహాభారతం గురించి అప్పుడు వివేకానంద స్వామి ఎట్లా తెలిసిండో మన డైరెక్టర్ ఇప్పుడు వరల్డ్ మొత్తం చేశాడు, రిలీజ్ చేశాడు. ఓవర్సీస్ నుంచి యునానిమస్ స్టాక్ వచ్చింది. అయితే మన మాస్ ఆడియన్స్ కొంచెం ఎక్కలేదు అంటున్నారు. మాస్ ఆడియన్స్ ఎందుకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి మహాభారతం గురించి కొంచెం ఐడియా ఉండాలి. లేకపోతే ఏ క్యారెక్టర్ ఎవరు ఎందుకు వస్తున్నారు, ఎవరు ఏ ఆయుధాలు వాడుతున్నారు, ఆ స్టోరీ అర్థం కాదు. మహాభారతం కొంచెమైనా తెలియాలి, కొంచెం రీసెర్చ్ చేసి రండి ఎవరైనా సరే. థ్యాంక్ యూ. ప్రభాస్ లో ఒక వేరే యాంగిల్ చూసామాట, ఒక కామెడీ యాంగిల్. లాస్ట్కి సెకండ్ హాఫ్ లాస్ట్ వచ్చేటప్పటికి ఫైట్లు ఏ విధంగా ఉంటాయంటే మనం ఇప్పుడు ఒక ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఇటువంటి ఫైట్లు చూడలేదు మనం. ఆ రేంజ్లో ఉంటాయి అన్నమాట. ఒక సస్పెన్స్ లో ప్రతి 10 నిమిషాలకి ఒక సస్పెన్స్ వస్తూనే ఉంటుంది. మైండ్ పోతుంది లోపల. మామూలు అసలు మామూలు న్యూ రికార్డ్ బ్రేక్. కాంప్లెక్స్ ఉన్నాయా మరి ఎందుకురా, అయిపోయిందన్న ఇండస్ట్రీ హిట్. స్టోరీ అర్థం చేసుకుంటే మంచిగా ఉంది, సూపర్. 2000 కోట్లు సూపర్. బాగుంది, సూపర్. నైస్. మార్నింగ్ ఫస్ట్ టాక్ ఏదైతే ఉందో సినిమా సూపర్ హిట్.
మేడం మూవీ ఎలా ఉంది మేడం? నా మూవీ ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది. నా మూవీ ఎలా ఉంది? బాగుందన్న, చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? రీచ్ అయింది. బాగుంది. మూవీ ఎలా ఉంది? నా మూవీ ఎలా ఉంది? బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుంది. బాగుంది, చాలా బాగుంది. సగం బాగుందండి మూవీ బాగుంది. నా మూవీ ఎలా ఉంది? ర్యాంప్ ఏమో మాట్లాడారు క్వశ్చన్లు అడిగినా. భయ్యా మూవీ ఎలా ఉంది భయ్యా? మూవీ ఎలా ఉంది తమ్ముడు? బాగుందా? ప్రభాస్ అన్న యాక్టింగ్ మూవీ ఎలా ఉంది? బాగుంది. క్లైమాక్స్ 20 నిమిషాలు సూపర్, అదిరిపోయిందన్న. సెకండ్ హాఫ్ చాలా బాగుంది మూవీ, సూపర్.